మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను తొలిసారి డీజీపీ సివి ఆనంద్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల దేశంలో మావోయిస్టులను అణచివేసినట్లు తెలిపారు. ఎప్పుడూ తుపాకీ చప్పుళ్లు, మందుపాత్ర పేలుళ్లు మాత్రమే విన్న ఆ ప్రాంతం తొలిసారి జాతీయ గీతాన్ని ఆలపించింది. అశాంతితో నిండిన ఆ ప్రాంతంలో మొదటిసారి శాంతి కపోతాలు గాల్లోకి ఎగిరాయి. 50 ఏళ్లుగా అభివృద్ధికి నొచ్చుకొని కర్రెగుట్టకు వెలుగురేఖ తీసుకొస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. కర్రెగుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా డీజీపీ సివి ఆనంద్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల ప్రాంతాన్ని సందర్శించారు. గుట్టలపై పామునూరులో నివాసముంటున్న గొత్తికోయల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కర్రెగుట్టలో అభివృద్ది పనుల్లో భాగంగా చేపట్టిన రహదారి పనుల్ని పరిశీలించారు. పామునూరు, చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 28 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డును పరిశీలించి అక్కడ జాతీయ జెండా ఎగురవేసి శాంతి కపోతాల్ని గాల్లో కుదిలారు. ఆపరేషన్ కగార్ తర్వాత రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, లొంగిపోయిన వారి కోసం పునరావాస చర్యలు చేపడుతున్నామని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఆ భావజాలం తిరిగి జీవం పోసుకోకుండా చూస్తామన్నారు. ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్ కగార్ అని చేపట్టడంతో ఆ సమస్యకు మనము అంతం పలికించామని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా దాదాపుగా సరెండర్ అయిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆయుధాలతో సహా వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయారు. సో దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పునరావాస కార్యక్రమం చేపట్టింది. వారిపైన ఉన్న రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడము, ఎవరికైతే రివార్డ్స్ లేవో వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరే రకంగా చేయడం, ఇవన్నీ కూడా చేశారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల అణచివేతలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేశామని డీజీపీ ఆనంద్ తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ప్రాంతాల్ని ఖాళీ చేయించామని, కొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా మరికొందరు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని డీజీపీ వెల్లడించారు. 5 దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకోని కర్రెగుట్టలకు వెలుగురేఖలు రాబోతున్నాయని డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇప్పటి నుండి ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏవైతే గ్రామాలు ఉన్నాయో చుట్టుపక్కల, దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ స్కూల్స్ లేవు, అక్కడ చదువు లేదు, అక్కడ హాస్పిటల్స్ లేవు. ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది ఆ బస్తరు, ఆ మొత్తం ప్రాంతంలో. సో దానికి ఈరోజు మేము నాంది పలికామని చెప్పవచ్చు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులతో ములుగు జిల్లాలో డీజీపీ సమావేశమయ్యారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి లొంగిపోయారు. ఈ సందర్భంగా 23 మందికి 2 కోట్ల ఆర్థిక సాయాన్ని, ఆరోగ్య కార్డుల్ని అందజేశారు.